సిటీ కేబుల్. తాండూర్ గ్రంథాలయంలో టెట్ పరీక్ష కోసం ప్రత్యేక సమయం కేటాయింపు. తాండూర్ పట్టణంలోని గ్రంథాలయ కార్యాలయంలో టెట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రంథాలయ కార్యాలయం వెనకాల గల ప్రత్యేక గదిలో ప్రతిరోజు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఈ అవకాశాన్ని టెట్ పరీక్ష రాసే విద్యార్థులు సుమారు 150 మంది నుండి 200 మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారని, పండగలు, వారాంతపు సెలవుల్లో కూడా విద్యార్థుల కోసం గ్రంథాలయం తెరిచే ఉంటుందని లైబ్రేరియన్ కిష్టప్ప తెలిపారు. సాధారణ పాఠకుల కోసం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు లైబ్రరీ తెరిచే ఉంటుందని తెలిపారు. తాండూరు గ్రంథాలయ కార్యాలయంలో సుమారు 33,000 గ్రంథాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతిరోజు 14 దినపత్రికలు అందుబాటులో ఉంటాయని లైబ్రేరియన్ కిష్టప్ప తెలిపారు. కాగా భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇదే విషయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ కు వివరణ కోరగా, త్వరలో పాత భవనాన్ని కూల్చి G+1 నూతన భవనాన్ని 2.9 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. లైబ్రరీలో సరైన సిబ్బంది లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు, కనీసం ఇంకా 2 సిబ్బంది అవసరం ఉంటుందని లైబ్రేరియన్ తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి చదువుకోవడానికి చాలా మంది విద్యార్థులు వస్తున్నారని, అందుకు వారి కోసం ఆధునిక పుస్తకాలతో పాటు కాంపిటేటివ్ ప్రిపరేషన్ బుక్స్ అందుబాటులో ఉంచామని, అదే విధంగా ఫిల్టర్ వాటర్, ఫ్యాన్స్, వైఫై అందుబాటులో ఉంచినట్టు లైబ్రేరియన్ తెలిపారు. నూతన గ్రంథాలయ కార్యాలయం ఏర్పాటు అయితే సౌకర్యవంతంగా ఉంటుందని పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు లైబ్రేరియన్ విజ్ఞప్తి చేశారు. శాఖా గ్రంథాలయం తాండూరు నుండి మాట్లాడుతున్నా. నేను లైబ్రేరియన్గా మాట్లాడుతున్నా. ఇక్కడ ఉదయం 8:30 నుండి 7 o'clock కంటిన్యూగా రిఫరెన్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే వారికి కంటిన్యూగా నడుపుతున్నాము. అదేవిధంగా గ్రంథాలయానికి వచ్చే సర్వర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు 150 నుండి 200 వరకు ఇక్కడ పేపర్ సెక్షన్లో వస్తారు. మరియు పుస్తకాల విషయానికి వస్తే 33,000 పుస్తకాలు, 14 రకాల పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కావాల్సింది ఏంటంటే, మనకు నూతన బిల్డింగు అవసరం ఉన్నది. అది త్వరలోనే అవుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చెప్తుండడం జరిగింది. కనుక ఇంకా మాకు కావాల్సినవి ఏమన్నా ఉంటే అధికారుల ద్వారా తీసుకొని పిల్లలకు అందుబాటులో పెడతాము. అదేవిధంగా వివిధ ఉద్యోగాల పోటీ విషయానికి వస్తే, వివిధ ఉద్యోగాలు చదివే పిల్లలు వాళ్ళకు మంచినీరు కానీ పుస్తకాలు కానీ అన్నీ అందుబాటులో పెట్టినాము. ఇంకా కావాల్సింది ఏంటంటే, గత 2 సంవత్సరాల నుండి ఈ విధంగా పోటీ పరీక్షలకు చదివే పిల్లలు ఎక్కువ మోతాదులో వస్తున్నారు. కనుక వాళ్లకు కావాల్సిన అన్ని వాటర్ ఫెసిలిటీ కానీ, పుస్తకాలు కానీ అందుబాటులో ఉన్నది. ఈ బిల్డింగు అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది వచ్చినా అనుగుణంగా వాళ్ళకి అన్ని విధాలా మేము సమకూరుస్తామని తెలుపుతూ ముగిస్తున్నాం. అంటే పాత బిల్డింగ్ కూలిపోతారు చూడు, కూలిపోతారు కాదు, ఎప్పుడో ఏమో కానీ ఇప్పుడైతే సిచ్యువేషన్ అట్లున్నది. ఇంకేదో కూడా ఈయన సార్ మళ్ళీ నాకు చెప్పలేదు. సిటీ కేబుల్.